వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 14th సెప్టెంబర్ 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాం. భారత్ చేతిలో హైపర్సానిక్ సాంకేతికత స్క్రామ్జెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్లో కావచ్చు లేదా ప్రిలిమ్స్లో కావచ్చు తప్పకుండా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే వన్ ఆఫ్ ద ఏరియా ఈ యొక్క స్క్రామ్జెట్ ఇంజన్. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెన్స్ కలిగిన ఏరియా ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అంటే ఏంటి, ఎక్కడ వాడతాం దీన్ని అనే విషయం గురించి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు డిస్కషన్లో. సో ప్రధానంగా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది స్క్రామ్జెట్ ఇంజన్కి అంటే ఈరోజు భారతదేశం చాలా గర్వంగా చేసిన ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే భారతదేశం ప్రపంచంలో అతి కొద్ది దేశాలు సముపార్జించుకున్న సాంకేతికతను భారతదేశం ఈరోజు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సంపాదించుకొని దానికి సంబంధించిన పరీక్షల్ని కూడా విజయవంతంగా కంప్లీట్ చేయగలిగింది అని చెప్పేసి భారతదేశం చేసిన అనౌన్స్మెంట్. సో ఈ క్రమంలోనే ఈ స్క్రామ్జెట్ ఇంజన్కి మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో తప్పకుండా ఇంపార్టెన్స్ ఉంటుంది అనే విషయం గురించి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశం ఇంతకుముందు చేసిన కొన్ని ప్రయోగాల్ని మనం ఒక్కసారి ఇంపార్టెంట్ ప్రయోగాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంగళయాన్ అంగారక గ్రహంపైకి భారతదేశం చేసిన ప్రయోగం, అదేవిధంగా చంద్రయాన్ 2 చంద్రునిపైకి భారతదేశం చేసిన ప్రయోగం చంద్రయాన్ 2, అదేవిధంగా అంతరిక్షంలోకి మానవుని పంపించడానికి చేయబోతున్న ప్రయోగం గగన్యాన్, అదేవిధంగా సూర్యునికి పరిశీలనకి సంబంధించి భారతదేశం చేయబోతున్న ప్రయోగం ఆదిత్య L1, అదేవిధంగా అంతరిక్షంలో ఉన్న మన ఉపగ్రహాన్ని సంరక్షించుకోవడానికి భారతదేశం చేసిన ప్రయోగమే ఈ యొక్క మిషన్ శక్తి. సో ఇవన్నీ అంశాలకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో ఈరోజు స్క్రామ్జెట్ ఇంజన్కి సంబంధించి కూడా అంతే పెద్ద మొత్తంలో ఇంపార్టెన్స్ ఉంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఈ క్రమంలో స్క్రామ్జెట్ ఇంజన్ అంటే ఏంటి, దానికి ముందు ఏ విధంగా ఉండేది, స్క్రామ్జెట్ ఇంజన్ ఎక్కడ వాడతాం అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా స్క్రామ్జెట్ ఇంజన్ గురించి తెలుసుకునే కంటే ముందు మనం కొన్ని బేసిక్ అంశాలని తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే హైపర్సానిక్ అని ఇక్కడ రాసుకున్నాం. సో హైపర్సానిక్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో సాధారణంగా ఈ హైపర్సానిక్ అనే వర్డ్ కంటే ముందు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ధ్వని అనేది గంటకు దాదాపుగా 767 మైళ్ళు లేదా 1236 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో ఈ ధ్వని వేగాన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 1236 కిలోమీటర్ల వేగం ఏదైతే ఉందో దీన్ని రిఫరెన్స్గా తీసుకుంటే ఒక రాకెట్ కావచ్చు లేదా ఒక ఉపగ్రహం కావచ్చు దాన్ని వేగాన్ని కనుక ఈ యొక్క ధ్వని వేగంతో కంపేర్ చేసి చెప్పినప్పుడే ఈ వర్డ్స్ అనేవి మనకు కనపడతాయి. సో ఇక్కడ మనం చూస్తే ధ్వని వేగంతో సమానంగా ఒక రాకెట్ కనుక ప్రయాణం చేస్తుంటే దాని యొక్క వేగాన్ని మనం ఏమని చెప్తామంటే 1 మ్యాక్ అంటాం. 1 మ్యాక్ నెంబర్ అని చూస్తూ ఉంటాం మనం. సో ఈ మ్యాక్ నెంబర్ అంటే ఏంటంటే ధ్వని వేగానికి సమానంగా ప్రయాణం చేస్తుందా, ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుందా, ఎన్ని రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది లేదా ఎన్ని రెట్లు తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది, ఈ విషయాన్ని తెలిపేది మ్యాక్ నెంబర్. సో ఒకవేళ ఒక రాకెట్ కనుక ధ్వని వేగంతో సరి సమాన వేగంతో ప్రయాణం చేస్తే దాన్ని ట్రాన్సానిక్ వేగంతో ప్రయాణం చేస్తుంది అంటారు. అంటే ట్రాన్సానిక్ వేగంతో ప్రయాణం చేసే ఒక రాకెట్ యొక్క వేగాన్ని మనం 1 మ్యాక్ అని అంటాం. అదేవిధంగా ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో కనుక ప్రయాణం చేస్తే దాన్ని సబ్ సానిక్ అంటాం. సో దీన్ని ఏమని చెప్తాము, లెస్ దాన్ 1 మ్యాక్ అంటాం. ట్రాన్సానిక్ ని ఈక్వల్ టు 1 మ్యాక్ అంటాం. అదేవిధంగా సూపర్ సానిక్ అంటే ఏంటంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తాయి అని చెప్తాం. సో ఇక్కడ దీని రేంజ్ ఎంత, సూపర్ సానిక్ యొక్క రేంజ్ ఎంత అంటే గ్రేటర్ దాన్ 1 మ్యాక్ లెస్ దాన్ 5 మ్యాక్. అంటే 1 మ్యాక్ వేగం నుంచి 5 మ్యాక్ల వేగంతో ప్రయాణం చేస్తే దాన్ని సూపర్ సానిక్ అంటాం. అంటే ధ్వని వేగానికి 1 కంటే ఎక్కువ రేట్ల నుంచి 5 రేట్ల లోపు వేగంతో ప్రయాణం చేసే వాటినే సూపర్ సానిక్ వేగంతో ప్రయాణం చేసేవి అంటాం. అదేవిధంగా హైపర్ సానిక్ అంటే గ్రేటర్ దాన్ 5 మ్యాక్. సో ధ్వని వేగానికి 5 రెట్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేసే వాటిని 5 మ్యాక్ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి లేదా హైపర్సానిక్ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి అంటాం. సో ఈ క్రమంలో ఈ హైపర్సానిక్ వేగంతో ప్రయాణం చేయగలిగే రాకెట్లకి కానీ ఉపగ్రహాలకి కానీ ఈరోజు స్క్రామ్జెట్ ఇంజన్ యొక్క అవసరం ఉంది అని చెప్పొచ్చు. సో ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అనేది ఏంటంటే హైపర్సానిక్ వాహక నౌకలను లేదా హైపర్సానిక్ రాకెట్లను తయారు చేయడానికి అవసరమైన ఇంజనే స్క్రామ్జెట్ ఇంజన్. సో ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అని అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ అంటే ఏంటి, ఏం చేస్తుంది అని చెప్పేసి. సో ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము ఒక ఇంజన్లో ఏం చేస్తాం, మనం పెట్రోల్ పోస్తాము, ఆ పెట్రోల్కి అవసరమైన గాలి తీసుకొని ఆ ఇంజన్లో శక్తి అనేది ఉత్పన్నమై మన వెహికల్ అనేది ముందు కదులుతుంది. సేమ్ లాజిక్ అప్లైస్ టు వాహక నౌక కావచ్చు లేదా రాకెట్ కావచ్చు. సో రాకెట్లు కూడా ఫ్యూయల్ ఉంటుంది, ఆక్సిజన్ ట్యాంక్ ఉంటుంది. రెండిటి ద్వారా ఈ యొక్క ఫ్యూయల్ని ఆక్సిజన్ కలిపి మండించడం ద్వారా వచ్చిన శక్తి ద్వారానే ఈ యొక్క రాకెట్ అనేది ముందుకు కదులుతుంది. సో అయితే ఇంతకు ముందు వరకు ఉన్న రాకెట్లో ఇదే టెక్నాలజీ వాడేవాళ్ళు. అయితే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అనేది తప్పనిసరి కావాలి. కానీ ఈ యొక్క ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ని వాతావరణంలోంచి సేకరించుకోగలిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకి ప్రతిరూపమే రామ్జెట్ ఇంజన్.
సో ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఆక్సిజన్ ట్యాంక్ యొక్క స్పేస్ అనేది సేవ్ చేసుకోవచ్చు, ఆక్సిజన్లో బరువుని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో దాని స్థానంలో ఉపగ్రహాన్ని ప్రయోగించవచ్చు, లేదా ఈ యొక్క యుద్ధాల్లో ఉపయోగించే ఈ యొక్క రాకెట్లలో అయితే ఆ పేలోడ్ని పెంచుకోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ ట్యాంక్ని తీసేసి ఆ ప్లేస్లో మన పేలోడ్ని పెంచుకొని వాతావరణం నుంచి ఈ యొక్క గాలిని గ్రహించి దాంట్లో ఆక్సిజన్ని సపరేట్ చేసి ఆ ఆక్సిజన్తో ఫ్యూయల్ని కలిపి మండించడం ద్వారా ఈ యొక్క రాకెట్ని ముందుకు తీసుకెళ్లగలిగే టెక్నాలజీయే రామ్జెట్ ఇంజన్. సో ఈ రామ్జెట్ ఇంజన్కి వచ్చిన అధునాతన రూపమే ఈరోజు స్క్రామ్జెట్ ఇంజన్. సో ఏంటి రామ్జెట్, ఏంటి స్క్రామ్జెట్ అనే విషయాల గురించి మనం చూద్దాం. సో ప్రధానంగా రాకెట్కి ఎదురుగా వచ్చే గాలిని కంప్రెస్ చేసి దానిలోని ఆక్సిజన్ని ఇంధనం మండించడానికి ఉపయోగిస్తే దాన్ని రామ్జెట్ ఇంజన్ అన్నారు. సో ఈ రామ్జెట్ ఇంజన్ అనేది ఇది. అయితే సూపర్ సానిక్ ఈ యొక్క రామ్జెట్ ఇంజన్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం చూస్తే ప్రధానంగా ఒక రాకెట్ కనుక సూపర్ సానిక్ వేగంతో ప్రయాణం చేయాలి అనుకోండి, అంటే గ్రేటర్ దాన్ 1 మ్యాక్ లేదా లెస్ దాన్ 5 మ్యాక్స్, అంటే ధ్వని వేగం కంటే కొన్ని రెట్ల వేగంతో ఒక రాకెట్ ప్రయాణం చేయాలి అనుకుంటే ఆ రాకెట్కి అవసరమైన ఫ్యూయల్ అనేది రాకెట్ లోపల ఉంటుంది, కానీ దానికి అవసరమైన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆ ఆక్సిజన్ని ఈ ఇంజన్ అనేది వాతావరణం నుంచి సేకరిస్తుంది. ఎంత వేగంతో ఆ ఆక్సిజన్ని సేకరించాలి అనే విషయం గురించి ఇక్కడ మనం చెప్తున్నాం. సో ఒక రాకెట్ కనుక సూపర్ సానిక్ వేగంతో ప్రయాణం చేయగలిగితే ఆ రాకెట్కి సబ్ సానిక్ వేగంతో గాలిని కంప్రెస్ చేయగలిగే సత్తా ఉండాలి. సబ్ సానిక్ వేగం అంటే ధ్వని వేగం కంటే కొద్దిగా తక్కువ వేగంతో గాలిని కంప్రెస్ చేయగలిగే సత్తా ఉన్నప్పుడే ఆ రాకెట్ అనేది సూపర్ సానిక్ వేగంతో ముందుకెళ్ళగలుగుతుంది. అదేవిధంగా ఈ పని చేసేది ఏంటంటే రామ్జెట్. అదేవిధంగా ఒక రాకెట్ కనుక హైపర్ సానిక్ వేగంతో ముందుకెళ్ళాలి అనుకోండి, హైపర్ సానిక్ వేగంతో ముందుకెళ్ళాలి అనుకుంటే దానికి సూపర్ సానిక్ వేగంతో గాలి కంప్రెస్ చేయగలిగే సత్తా ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ 5 మ్యాక్ వేగంతో రాకెట్ ముందుకెళ్ళాలి అంటే దాంట్లో కంప్రెస్ చేసే గాలి అనేది సూపర్ సానిక్ వేగంతో ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ 1 మ్యాక్ వేగంతో గాలి కంప్రెస్ చేయగలిగితేనే అది రాకెట్ అనేది హైపర్ సానిక్ వేగంతో వెళ్తుంది అని చెప్తారు. అయితే ఈరోజు స్క్రామ్జెట్ చేయగలిగే పనే అది. సో స్క్రామ్జెట్ అంటే ఏంటంటే సూపర్ సానిక్ కంబషన్ రామ్జెట్. సో రామ్జెట్కి ఎక్స్ట్రాగా సూపర్ సానిక్ వేగంతో కంబషన్ చేయగలిగే కెపాసిటీని యాడ్ చేసినప్పుడు స్క్రామ్జెట్ ఇంజన్ అనేది వస్తుంది అని చెప్పాలి ఇక్కడ బేసిక్గా. సో ప్రధానంగా ఇంతకుముందు మన దగ్గర టర్బోజెట్, రామ్జెట్ అనే ఇంజన్లు ఉన్నాయని చెప్పాం కదా. సో ఇదేం చేస్తున్నాయి అనే విషయం గురించి ఇందాక మనం చూసాం. సో బ్రీఫ్గా చూస్తే గాలిని ధ్వని కన్నా తక్కువ వేగంతో గ్రహించి కంప్రెస్ చేసి ఇంధనంతో కలిపి మండించి వచ్చే వాయువును ఎక్కువ వేగంతో వెనక్కి వదలడం వల్ల రాకెట్ ముందుకెళ్తుంది. సో ఆ రాకెట్ అనేది సూపర్ సానిక్ వేగంతో ప్రయాణం చేస్తుంది. అదే స్క్రామ్జెట్ ఇంజన్ ఏం చేస్తుందంటే ధ్వని కన్నా ఎక్కువ వేగంతో గాలిని గ్రహించి ఇంధనంతో కలిపి మండించి వాయువును మరింత వేగంతో బయటకు వదలడం వల్ల ఆ క్షిపణి అనేది హైపర్ సానిక్ వేగంతో ముందుకెళ్తుంది, అంటే గ్రేటర్ దాన్ 5 మ్యాక్ వేగంతో ముందుకెళ్తుంది. సో ఈరోజు భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని మనం చూస్తే బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం, రష్యా కలిపి తయారు చేస్తున్నాయి. సో ఈ బ్రహ్మోస్ క్షిపణి యొక్క వేగం ఎంత అంటే 2.8 మ్యాక్స్, అంటే ధ్వని కంటే 2.8 రెట్ల ఎక్కువ వేగంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది ప్రయాణం చేయగలుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ బ్రహ్మోస్ క్షిపణికి కనుక ఒకవేళ మనం స్క్రామ్జెట్ ఇంజన్ కనుక యాడ్ చేస్తే ఆ బ్రహ్మోస్ క్షిపణి యొక్క వేగం అనేది 7 మ్యాక్స్ వేగానికి చేరుతుంది అంటున్నారు. సో ఒకవేళ మనం 7 మ్యాక్స్ వేగానికి కనుక చేరగలిగినట్లయితే ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ క్షిపణుల్లో ఒకటి అయిపోతుంది బ్రహ్మోస్. ఇప్పటికే బ్రహ్మోస్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తారు. ఒకవేళ దాన్ని 7 మ్యాక్స్ వేగానికి కనుక తీసుకెళ్ళగలిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంకా. సో అలాంటి పరిస్థితి వస్తుంది ఈ యొక్క స్క్రామ్జెట్ ఇంజన్ని కనుక పూర్తి స్థాయిలో మనము అందుబాటులోకి తీసుకురాగలిగితే అని చెప్తున్నారు. సో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అనేది పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాబోతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ స్క్రామ్జెట్ ఇంజన్కి సంబంధించి డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి అనే విషయం గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు స్క్రామ్జెట్ ఇంజన్కి సంబంధించిన సాంకేతికతను భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో సంపాదించుకుంది అని చెప్తున్నాం. అయితే భారత్ కంటే ముందే 3 దేశాలు ఈ సాంకేతికతని సముపార్జించుకున్నాయి. 1 అమెరికా, 2 రష్యా, 3 చైనా. సో ఈ 3 దేశాల సరసన ఈరోజు భారతదేశం కూడా గర్వంగా నిలబడింది ఈ యొక్క స్క్రామ్జెట్ ఇంజన్ కారణంగా చెప్పొచ్చు. సో ప్రధానంగా 2004 సంవత్సరంలో అమెరికా ఈ స్క్రామ్జెట్ ఇంజన్కి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ చేసింది. X-43A అనే పేరు గల విమానంలో ఈ స్క్రామ్జెట్ ఇంజన్ని అమర్చి 6.6 మ్యాక్ వేగంతో దాన్ని నడిపించి చూపించారు. సో 6.6 మ్యాక్ వేగం అంటే ధ్వని కంటే 6.6 రెట్ల ఎక్కువ వేగంతో దాన్ని నడిపించారు.
అదేవిధంగా అదే విమానాన్ని తర్వాతి ప్రయోగంలో దాదాపు 9.6 మ్యాక్ వేగంతో నడిపించి వాళ్ళు సక్సెస్ సాధించారు. అదేవిధంగా చైనా కూడా చూస్తే 2019 సంవత్సరంలో DF-17 అనే క్షిపణి స్క్రామ్జెట్ అమర్చిన క్షిపణిని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా రష్యా కూడా ఈ యొక్క సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి చూస్తే 2016లో ఇస్రో మొదటిసారిగా స్క్రామ్జెట్ ఇంజన్కి సంబంధించిన ప్రయోగం నిర్వహించారు. సో ఒక రాకెట్లో స్క్రామ్జెట్ ఇంజన్ని అమర్చి ప్రయోగం చేశారు. కానీ కొద్ది మొత్తంలో వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకొని దాంట్లో కొద్దిగా మార్పులు చేసి దానిని మళ్ళీ ఒక మానవరహిత విమానానికి అమర్చింది DRDO. సో దాంట్లో కొద్ది మొత్తంలో విజయం సాధించారు. సో దాంట్లో వాళ్ళు చూసిన కొన్ని నెగటివ్స్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రెక్టిఫై చేసుకొని పూర్తి. సో 2020 సెప్టెంబర్ 7న DRDO హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనే వెహికల్ ని ప్రదర్శించింది. సో ప్రధానంగా దాదాపుగా ధ్వనికి 6 రెట్ల వేగంతో అంటే 6 మ్యాక్ల వేగంతో ఈ యొక్క వాహనం అనేది ప్రయాణించి సక్సెస్ సాధించింది అని చెప్తున్నారు. సో ప్రధానంగా ఈ యొక్క వాహకానికి ఈ యొక్క స్క్రామ్జెట్ ఇంజన్కి ఉన్న పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసాం మనం. అయితే ఒక్క నెగిటివ్ ఏంటంటే వాతావరణంలో మాత్రమే స్క్రామ్జెట్ ఇంజన్ పనిచేస్తుంది. ఎందుకంటే వాతావరణంలో ఉండే గాలిని గ్రహించి దాంట్లో నుంచి ఆక్సిజన్ సపరేట్ చేసుకొని ఇంధనానికి కలిపి మండించడం ద్వారానే ఈ యొక్క రాకెట్ అనేది ముందుకు వెళ్ళగలుగుతుంది. ఒకవేళ అంతరిక్షంలోకి కనుక ఈ స్క్రామ్జెట్ ఇంజన్ వెళ్తే పరిస్థితి ఏంటంటే అంతరిక్షంలో వాతావరణం ఉండదు, గాలి ఉండదు, ఆ క్రమంలో ఈ యొక్క రాకెట్ అనేది పని చేయని పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో భూ వాతావరణంలో మాత్రమే స్క్రామ్జెట్ ఇంజన్ ని ఉపయోగించాలి అని చెప్తున్నారు. అయితే ఈ యొక్క క్షిపణి లేదా విమానం ఏదైతే ఉందో ఇది హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు దానికి విపరీతమైన ఉష్ణోగ్రత అనేది ఎదుర్కొంటాయి. అదేవిధంగా గాలి రాపిడి అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ప్రయోగాలు నిర్వహించింది DRDOకి సంబంధించిన ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్ క్లస్టర్ పూణే. సో ఈ సెంటర్ వాళ్ళు డిఆర్డిఓకి సంబంధించిన ఈ సెంటర్ వాళ్ళు వివిధ రకాల మెటీరియల్స్ రూపొందించి టెస్ట్ చేసి దీనికి సంబంధించి ఇలాంటి వాహనాలకు సంబంధించిన మెటీరియల్స్ ని రూపొందించారు. అంతేకాకుండా ఈరోజు ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ ఏదైతే ఉందో దీన్ని పునర్వినియోగ వాహక నౌకగా రూపొందిస్తే ఇంకా మనం అద్భుతాలు సృష్టించగలమని చెప్పేసి ఈరోజు ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్న పరిస్థితి. సో ఒకవేళ దీన్ని పునర్వినియోగ వాహక నౌకగా కనుక రూపొందిస్తే ఈ రోజు ఈ 3 దేశాలు చేయలేని పనిని భారతదేశం చేసింది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఈ స్క్రామ్జెట్ ఇంజన్ కి సంబంధించి ఈ రోజు ప్రపంచంలో చాలా దేశాలు దీనికి సంబంధించి ప్రయోగాలు చేస్తున్నాయి. భారతదేశం చేసిన ప్రయోగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మాత్రం ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశం. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.